ఇది అద్భుతమైన శివభక్తి కథ. శివారాధన ఫలితాన్ని తక్షణమే పొందిన ఓ భక్తుని కథ. ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో బాలరాముడు అనే ఒక రైతు ఉండేవాడు. అతని జీవితం కష్టాలతో నిండినది. పొలం ఉన్నా పంటనేవి రాక తన కుటుంబాన్ని పోషించడమే పెద్ద సవాలుగా మారింది. ఒకరోజు అతనికి వృద్ధుడిగా ఉన్న ఓ సన్యాసిని కలుసుకున్నాడు. ఆ సన్యాసి ఈ రైతును చూసి ఒక మాట చెప్పాడు. ఓ బాలరామా, నీ కష్టాలకి శివుడే పరిష్కారం చూపగలడు. ప్రతిరోజు ఉదయం నీతిగా శివుని పేరుతో ఒక లింగానికైనా పుష్పం సమర్పించు అని ఆ రైతుకి చెప్పాడు. బాలరాముడు అందుకు అంగీకరించాడు. అప్పటినుంచి ప్రతిరోజు ఉదయం వేకువజామ లేచి దగ్గరలోని శివలింగానికి తులసి లేదా పువ్వులను తీసుకొని నైవేద్యం సమర్పించసాగాడు. సదాసీదాగా నిజమైన మనసుతో పూజ చేసేవాడు. ఇతడి దగ్గర ధనము లేదు, పుష్పాలు ఎక్కువగా లేవు, కాని తాను చేసే ఆ భక్తి నిజమైనది. ఒకరోజు ఆశ్చర్యకరం, అతని పొలంలో పొగమంచు మధ్య తడిసిపోయిన నేలపై చక్కటి పంట మొలకెత్తింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. వర్షము లేకుండా పంట ఎలా మొలిచిందో ఎవరికీ తెలియదు. అక్కడ ఉన్న గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. శివుడు స్వప్నంలో కనిపించి ఇలా అన్నాడు. ఓ బాలరామ, నీ నిజమైన భక్తి నన్ను తాకింది. నువ్వు కోరుకోకుండానే నేను నీకు దానం చేశాను. నన్ను మనసారా పూజించిన వారికి నేను తక్షణ ఫలితాన్ని ఇస్తాను అని శివుడు చెప్పినాడు. అప్పటి నుంచి బాలరాముడు శివనామస్మరణలో జీవిస్తూ ఇతరులకు కూడా భక్తిలో జీవించమని చెప్పసాగాడు. శివారాధన అంటే బహుమతులు, కానుకలు, పుష్పాలతోనూ పాటలతోనూ జపంతోనూ కాదు, భక్తితో, మనస్సుతో, నిజాయితీతో శివుడిని పూజించడం. అలా పూజ చేస్తే ఫలితం తక్షణమే లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.